హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భక్తి వైబ్స్ అండి. ఈరోజు శుక్రవారం పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే వాకిట్లో ఇలా అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్నానండి. వేసుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే ఇలా పెట్టుకున్నాను నేను. శుక్రవారం ముగ్గు అండి. నెక్స్ట్ ఇది నా చిన్న పూజ గది అండి. ఇందులో వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారిది, వెంకటేశ్వర స్వామి, వారాహి అమ్మవారు ఇలా ఉన్నారండి. ఇప్పుడు చూపించేది అభిషేకంకి చిన్న ఇలా కుండీలాగా వచ్చిందండి. అందులో హోల్లో నుంచి వాటర్ అనేటివి మనకి అమ్మవారి మీదకి కానీ శివలింగం మీదకి కానీ అభిషేకం లాగా పడుతూ ఉంటవి. ఈ స్టాండ్ అనేది రిమూవబుల్, తీసి పెట్టుకోవచ్చు. స్టాండ్ మీద చెంబును ఇప్పుడు చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలండి. కింద ప్లేట్ కూడా పెట్టుకోవాలి. ఆ చెంబులో, ఆ చిన్న చెంబులో మనం గ్లాస్తో కానీ దేంతో అయితే మనం అభిషేకం చేయాలనుకుంటున్నామో పసుపు నీళ్ళు కానీ కుంకుమ నీళ్ళు ఇలా ఎలా కావాలంటే అలా మనం అవి పోసుకుంటే చిన్నగా దాని నుంచి మనకి అమ్మవారి మీదకి అభిషేకం లాగా పడుతూ ఉంటామండి. నేనైతే ఇక్కడ దీపం వెలిగించుకుంటున్నాను. దీపాలు అగరబత్తితో వెలిగించుకుంటున్నానండి. అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ దీపం వెలిగించుకోవాలి ఎప్పుడైనా. 2 దీపాలు వెలిగించుకున్నానండి ఫస్ట్. ఇంకా అభిషేకంకి నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ అభిషేకం స్టాండ్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. మీకు కావాలి అనుకుంటే మీషోలో మీరు ఒకసారి సెలెక్ట్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి డిఫరెంట్ టైప్స్ అయితే అందులో మనకు అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏది కావాలో అది తీసుకోండి. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్న దాంట్లో పచ్చకర్పూరం అండి. ఆ వాటర్లో పచ్చకర్పూరం వేసి లక్ష్మీ అమ్మవారికి శుక్రవారం రోజున నేను అభిషేకం చేసుకున్నానండి. చాలా సంతోషంగా అనిపించింది. ముద్ద కర్పూరం కాదండి, పచ్చకర్పూరము. నేను క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. పచ్చకర్పూరం అనేది ఇలా స్క్వేర్ లాగా కానీ అలా ఉంటుంది. ముద్ద కర్పూరం వచ్చేసి రౌండ్గా మనకి ఒక గోళీలాగా చిన్న బిళ్ళలాగా ఉంటుందండి. నేను ఈ వాటర్లో ఇలా పొడిలాగా చేసుకొని వేసుకుంటున్నాను. పచ్చకర్పూరం అండి. జస్ట్ ఇలా చేయితో 2 వేళ్ళ మధ్యలో పెట్టి ఇలా గట్టిగా అంటేను అవి పొడి పొడి అయిపోతుంది. సో మంచి నీళ్ళల్లో పచ్చకర్పూరం కలుపుకొని, పచ్చకర్పూరం అంటే చాలా సువాసన భరితమైంది కదండి. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైంది. అలాగే లక్ష్మీ అమ్మవారికి కూడా చాలా ఇష్టమైంది. సో ఇప్పుడు ఈ పచ్చకర్పూరం కలుపుకున్న నీళ్ళతోని నేను అభిషేకం చేసుకుంటానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ చెంబులో పోస్తుంటే మీరు కింద అబ్జర్వ్ చేయండి. చెంబు కిందలో మనకు లైట్గా ఇలా వాటర్ పడుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో నుంచి డ్రాప్స్ లాగా కానీ చిన్న నీళ్ళ దారలాగా అయినా ఇలా అభిషేకం స్టాండ్లో మనం ఇలా వాటర్ కానీ ఏదైనా మనం దేంతో చేయాలనుకుంటున్నామో దాంతో పోసుకుంటేను వాటర్ అమ్మవారి మీద అలా అభిషేకం అవుతుందండి. ఇప్పుడు నేను కుంకుమ నీళ్ళతో పోస్తున్నాను చూడండి. రెడ్ కలర్ డ్రాప్స్ పడుతున్నవి హోల్ నుండి. అలా అభిషేకం చేస్తుంటే నిజంగా చూడడానికైతే కన్నుల పండుగలాగా అనిపిస్తుందండి మనకి. అదేంటో తెలియదు కానీ అసలు అమ్మవారికి కానీ స్వామివారికి కానీ అభిషేకం చేసినప్పుడు అలా తలపై నుంచి మనం అభిషేకం చేసే వాటర్ కానీ ఏదైనా కానివ్వండి, పండ్ల రసాలే కానివ్వండి, పూలు కలిపిన నీళ్ళే కానివ్వండి, ఏదైనా సరే అలా పడుతుంటే చాలా సంతోషం అనిపిస్తుందండి మనసుకి. కుంకుమ నీళ్ళతో చేశాను. ఇప్పుడు మంచి నీళ్ళతో చేశానండి. ఇప్పుడు మంచినీళ్ళతో చేస్తున్నానండి. మంచినీళ్ళతో చేస్తున్నాను చూడండి. అమ్మవారి ఐడల్ అనేది మళ్ళీ ఇందాక కుంకుమ నీళ్ళతో ఎరుపుగా ఉండే కదా, ఇప్పుడు ఓన్లీ ప్లెయిన్ వాటర్తో చేయడం వల్ల మళ్ళీ మనకి ఎప్పటిలాగా కనిపిస్తుంది. తర్వాత నేను ఈ స్టాండ్ని చెంబుని రెండింటిని
అక్కడి నుంచి రిమూవ్ చేశాను. అమ్మవారిని కూడా తీశానండి. మళ్ళీ ఒకసారి మంచి నీళ్ళల్లో ఇలా కడిగేసి పెట్టుకోవడానికి. తర్వాత నేను ఈ వాటర్‌ని కూడా తీశానండి. తీసి నార్మల్‌గా మళ్ళీ ఆ ప్లేట్ పెట్టేసి అమ్మవారిని మళ్ళీ ఎప్పటిలాగా పెట్టుకున్నాను. అభిషేకం అయితే అయిపోయిందండి. ఈరోజు శుక్రవారం వచ్చేసి ఇక్కడ పువ్వులు పెడుతున్నాను చూడండి. అమ్మవారికి పువ్వు పెట్టానండి. అసలు పువ్వులు దేవుళ్ళ దగ్గర పెడితే ఎంత కళగా ఉంటుందో చూడండి. అమ్మవారైతే అసలు నవ్వినట్టుగా కనిపిస్తున్నారు నాకైతే. శుక్రవారం రోజు పచ్చకర్పూరంతోని మీరు కూడా అభిషేకం చేసుకోండి. చాలా మంచిదండి. నేను ఇక్కడ కొన్ని గులాబీ రేకులు కూడా వేశాను. చాలా మంచిగా అనిపిస్తుందండి. పచ్చకర్పూరంతోని అలాగే అభిషేకం చేసుకున్న తర్వాత పసుపు నీళ్ళతో కానీ, కుంకుమ నీళ్ళతో కానీ, గంధం నీళ్ళతో కానీ అభిషేకం చేసుకోండి. చాలా మంచి జరుగుతుంది. మన కోరికలనేటివి అమ్మవారు తొందరగా వింటారు. తొందరగా మన కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను వారాహి అమ్మని కూడా చూపిస్తున్నానండి. ఈరోజు శుక్రవారం కదా! నేను శుక్రవారం రోజు వారాహి అమ్మకు కూడా దీపం వెలిగించుకుంటాను. ఇక్కడ వారాహి అమ్మది కూడా నాకు లక్ష్మీదేవిలాగే చిన్న ఐడల్ ఉందండి. నేను ఇంతకుముందు వీడియోస్‌లలో అంటే షార్ట్ వీడియోస్‌లలో కూడా చూపించాను. లక్ష్మీదేవి లాగానే వారాహి అమ్మవారికి కూడా దీపం వెలిగించుకుంటానండి. ఇక్కడైతే అమ్మవారికి చిన్నగా ప్లేట్‌లో పెట్టేసి పువ్వులు పెట్టానండి. చామంతి పువ్వులు పెట్టి కొన్ని దాని మీద గులాబీ రేకులు వేశాను. చాలా మంచిగా అనిపిస్తుందండి. ఇప్పుడు హారతి ఇస్తున్నాను. అభిషేకాలు అయిపోయాయి. దీపాలు వెలిగించాము, అగరబత్తులు వెలిగించాము, హారతి ఇచ్చాము కాబట్టి ఇప్పుడు ఫైనల్‌గా హారతి అయితే చేస్తున్నానండి. అమ్మవారికి, అయ్యవారికి హారతి చూపిస్తున్నాను. అభిషేకం అయిపోయినాక కొంతమంది అలానే ఉంచుతారండి. ఆ వాటర్‌లోనే ఉంచకూడదు. మంచిది కాదు. మళ్ళీ మనం విగ్రహాన్ని తీసేసి మంచినీళ్ళతో కడుక్కున్న తర్వాత మళ్ళీ అదే ప్లేట్‌లో పెట్టి పువ్వులు పెట్టి పూజించుకోవాలండి. ఇక్కడ నేను నా దేవుడి గదిలో ఉన్న ఫోటోలన్నీ చూపిస్తున్నానండి. ఇది సీతారాముల ఫోటో అండి. శివపార్వతులు పైనొచ్చేసి అందరి దేవుళ్ళది కలిపి ఒకే ఫోటో ఫ్రేమ్‌లో ఉంటుంది కదండీ! అలా ఒకటుందండి. ఇంకొకటి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. ఇక్కడొచ్చేసి లక్ష్మీ అమ్మవారు, జిల్లేడు గణపతి అండి. ఇది నా పూజ గదండి. చాలా చిన్న పూజ గది. బట్ నాకిష్టమైనది. నేను మీకు చూపించే పూజలన్నీ కూడా ఇందులోనే